ఫ్రెండ్స్, మనం జనతా టెక్స్టైల్ మిల్స్ ప్రారంభించి ఇప్పటికి 5 సంవత్సరాలైంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు కావలసిన బట్టలన్నీ మనమే తయారు చేస్తున్నాం. ప్రజలకు మనమన్నా మన కంపెనీ అన్నా గౌరవం ఏర్పడింది. అందుకే మొదటి సంవత్సరం లాభం 2 లక్షలైతే ఈ సంవత్సరం 10 లక్షల దాకా వచ్చింది. ఇంతకంటే మనకి ఇంకేం కావాలి? ఇంకా ఎక్కువ లాభాలు కావాలి. ఇంకా ఎక్కువ లాభాలు కావాలంటే మన బట్టల నాణ్యత కొంచెం తగ్గిస్తే సరి. నో, అలా జరగటానికి వీలు లేదు. కావాలంటే ఇంకా పెట్టుబడి పెట్టండి, ఉత్పత్తి పెంచండి. అంతేగాని నాణ్యత తగ్గిస్తారంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇన్నాళ్ళు మన కంపెనీ బట్టలు 2 ఏళ్లు గ్యారంటీగా వచ్చాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు చేస్తే అవి 2 నెలల్లో చివికి ఇదిగో ఈ స్థితికి వస్తాయి. కరెక్ట్. తక్షణం దాన్ని పారేసి మరో కొత్త బట్ట కొంటాడు. దాంతో మన కంపెనీ లాభాలు 10 రెట్లు పెరుగుతాయి. మనకు కావలసింది ఇంకా డబ్బు పెట్టుబడి కాదండి, మన తెలివితేటల పెట్టుబడి. దాన్ని తెలివితేటలు పెట్టుబడి అందండి, పచ్చి మోసం అంటారు. అలా మోసం చేయకపోతే కొనుక్కునేవాడు ఒకే బట్ట కొనుక్కుని జన్మంతా దానితోనే తిరుగుతాడు. అప్పుడు మనం చెప్పోదొప్పో పట్టుకుని బజార్ల వెంట తిరగాలి. మోహన్ రావు గారు, ఇక మనం తయారు చేసే బట్ట ఈ రకం బట్టే. నా మాట వినండి రాజారావు గారు. సాటి మనిషి పొట్టగొట్టి సంపాదించుకున్న లాభం దారి కొట్టి దోచుకున్న రక్త గూడు లాంటి. అది మన బతుక్కి మంచిది కాదు, మన పిల్లలకి శ్రేయస్కరం కాదు. మిస్టర్ మోహన్ రావు, ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టింది మీ ధర్మపన్నాలు వినడానికి కాదు, మన లాభాలు పెంచే మార్గాలు చూడడానికి. చాలండి బలవంతరారు. మన మేనేజింగ్ డైరెక్టర్ గారు ఏదో మాట వరుసగా అన్నారు కానీ మనమంతా అవును అంటే ఆయన మాత్రం కాదంటారా? ఎప్పటికీ అనరు. ఆయన మనసు ఎప్పుడు మన మంచిగా కోరుతుంది. మోహన్ రావు గారు, ఇక నుంచి మీ వాటాకు మరో 2 లక్షల లాభాలు ఇస్తాం. 10 లక్షలు ఇచ్చిన ఈ పాపాన్ని కొడిగట్టం. మనల్ని నమ్ముకున్న ప్రజల్ని దోచుకోవడానికి చస్తే ఒప్పుకోను. అయితే మీరు ఆ పదవి ఖాళీ చేయాల్సి వస్తుంది. అది మీ తరంగా. తలుచుకుంటే చేయలేదేమీ లేదు. ఆ మాట నేను అంటున్నాను. ఆల్ రైట్. ఇంకా ఎందుకు ఇక్కడ టైం వేస్ట్? పదండి వెళ్దాం. ప్లీజ్ ప్లీజ్ నా మాట వినండి. వెరీ సార్. ఇట్ ఈస్ టూ లేట్ మిస్టర్ మోహన్ రావు. సార్, వీళ్ళంతా ఒకటైపోయారండి. అయితే అవని, నేను 2 కాలేదుగా. ఇలాంటి ఒడిదొడుకులు ఎన్నో చూశాను ప్రకాష్. వీళ్ళ ఆటలు ఎలా కట్టించాలో నాకు బాగా తెలుసు. తెలిసినా మీరు మర్చిపోయింది మరొకటి నాకు తెలుసు సార్. ఏమిటది? ఈ రోజు మీ అమ్మాయి రాధ పుట్టినరోజు. మై గాడ్. హ్యాపీ బర్త్డే టు యూ. హలో రాధా, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఏమి ఏడే నీ మానవుడు? మానవుడా? అదేనే నీ మానస చూరుడు మిస్టర్ రమేష్ ఏడి ఈ రోజు వస్తాడన్నావుగా? అదేనే నేను చూస్తున్నాను. ఈ మనిషి ఎప్పుడు ఇంతే. మీ నాన్నగారితో మరి అంతా చెప్పేశావా? ఏం చెప్పమంటావు? ఇంకా ఇంకా రావాలిగా. వెల్కమ్. She is my wife. Namaste. She is my daughter. Oh. Many happy returns of the day. రాధా, నేను ఇంతకుముందే చెప్పాను కదమ్మా, ఇతను నా ఫ్రెండ్ మేజర్ బండ రామయ్య. ఈజ్ మై సన్ గుండు రామయ్య. No, daddy. Gundu Ram. హలో. ఎలా ఉన్నాడు మావాడు? ఏమిటమ్మా సరిగా చెప్పమ్మా. బాగానే ఉన్నాడు. వెరీ గుడ్. పెళ్లి సెటిల్ అయిపోయినట్టే. జాగ్రత్తగా మాట్లాడరా. ఎస్ డాడీ. మనం పోదాం పద. డోంట్ బి నర్వస్. ఏం కాదా? ఈయనేనా ఆయన? చెప్పా. నన్నేనండి. అవి మిమ్మల్ని కాదండి. చూడండి రాధాదేవి గారు, లిటిల్ పర్సన్, ఒకసారి అలా వస్తారు. వన్ మినిట్. చూడండి, నిజం చెప్పేస్తున్నాను, మనసారా ప్రేమిస్తున్నాను. ఇంకేం కాలేదా? సరిగ్గా మా గుంకి కూడా ఇలాగే అంది. గుంకి ఎవరు? అదే నేను ప్రేమిస్తున్న అమ్మాయి. మా మనసులు కూడా ఏడా పేడా మార్చేసుకున్నాం. నిజంగా? నిజంగా. ఒట్టు. చూడండి రాధాదేవి గారు, మీరు మాత్రం మా మధ్యలో వచ్చి మా కొంప ముంచకండి ప్లీజ్. అబ్బా, మీరే నా కొంప ముంచుతారనుకున్నాను. ఓకే, నౌ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాధా, అందరూ వెయిట్ చేస్తున్నారు. కేక్ కట్ చేయాలి రామ్మా. యా. ఇదిగో రాధా.
పుట్టినరోజు నేడు. Happy ఏమిటి ఎలా ఉన్నావు? ఏమింది నీకు? వెన్నెల వేడిగా ఉంది, బయటే వారమవుతుంది, కాలు సాగనంటుంది, మనసు రాగనంటుంది. వెన్నెల వేడిగా ఉంది, బయటే భారమవుతుంది, కాలు సాగనంటుంది, మనసు రాగనంటుంది. పగలేమో ఆకలి కాదు, రేయంతా నిద్ర రాదు. పగలేమో ఆకలి కాదు, రేయంతా నిద్ర రాదు. ఒంటరిగా ఉండాలంటే ఏదోలాగా ఉంటుంది. వెళ్ళాయమ్మ 16, వచ్చాయమ్మ 17, ఈ అమ్మాయికి పుట్టినరోజు నేడు. ఈ అమ్మాయికి పుట్టినరోజు నేడు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. మరి వైద్యునికి చూపించలేదా? ఉపశమనాలు చేయించలేదా? చేయించకే. ఒళ్ళంతా గంధం రాశారు, ఎన్నెన్నో మందులు వేశారు, మల్లెల పానపు పరచారు, చల్లని ధూపం వేశారు. ఒళ్ళంతా గంధం రాశారు, ఎన్నెన్నో మందులు వేశారు, మల్లెల పానపు పరచారు, చల్లని ధూపం వేశారు. గుండెల్లో గుబులవుతుంది, ఎందుకనో దిగులవుతుంది, గుండెల్లో గుబులవుతుంది, ఎందుకనో దిగులవుతుంది. నా పక్కన ఎవరో చేరి తడిమినట్టు ఉంటుంది. ఓ తెలిసింది తెలిసింది. వెళ్ళాయమ్మ 16, వచ్చాయమ్మ 17, కావాలమ్మ ఈ అమ్మాయికి తోడు. నీకు కావాలమ్మ ఈ అమ్మాయికి తోడు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఉన్నా ఇంకా నిద్రపోలేదా? లేదు మమ్మీ, గోపి బొమ్మ వేస్తున్నాడు. ఒరేయ్ గోపి, ఈ బొమ్మ ఎవరిదిరా? ఇది మీరు, ఇది అమ్మ. అక్క బర్త్డే పార్టీలో మీరిలా నుంచున్నారు, నేను చూసి వేశాను. కర్మయ్య, వీడు పెద్ద అయితే గొప్ప ఆర్టిస్ట్ అవుతాడు. అదేనండి, వాడికి బొమ్మల పిచ్చి. ఒరే గోపి, చిన్నబాబు గారు పడుకునే టైం అయింది, ఇంటికి వెళ్తానరా. ఈవేళ గోపి నా దగ్గరే పడుకుంటాడు. ఏం గోపి? అలాగే మున్నా. ఒరే గోపి, నీకోసం మిఠాయి తెచ్చి ఇంట్లో దాచించాను. నాకేం మిఠాయి అక్కర్లేదు, నేను మున్నా దగ్గరే పడుకుంటా. ఫోన్లే ధర్మయ్య, గోపి ఈ రాత్రి ఇక్కడే పడుకుంటాడు. అది కాదమ్మ గారు, ఇలా చనివిస్తే రేపు వాడు నెత్తినెక్కి కూర్చుంటాడు. ఎవరి స్థానంలో వాళ్ళు ఉండడం మంచిది. ధర్మయ్య, నీకెన్నిసార్లు చెప్పాను, ఈ అంతస్తులు ఆప్యాయతలకు అడ్డు రాకూడదని. నాకంతకన్నా కావాల్సిందే ఉంది బాబు గారు. వస్తానండి. ఆ, ఉన్నా గోపి, వెళ్ళి పడుకోండి. డాడీ, అమ్మా.
గుడ్ నైట్ గుడ్ నైట్. హలో ఏడి ఆఫీస్? ఏడు ఆఫీసర్ రమేష్ గారు ఉన్నారండి. లేరండి, పని మీద బయటికి వెళ్ళారు. మీరెవరండి? నేను వాళ్ళ అత్తగారిని మాట్లాడుతున్నాను. అత్తగారా అండి? నమస్కారం అండి. ఏమన్నా చెప్పమంటారా అండి? తెల్లవార్లు ఊరేగమని చెప్పండి. గురు గురు, ఎవరో కొత్త ఇన్స్పెక్టర్ మన పారా కొట్టు పట్టుకోవడానికి వస్తున్నాడంట. ఎవరు రా నా కొడుకు? ఈ సింగన్న పట్టుకోవడానికి వచ్చినవాడు ఎంతవరకు పుట్టలేదు. ఇక పట్టుకోడు కానీ బాప్రే బాప్రే బాప్రే. మిస్టర్ రమేష్ జీ, ఆ సింగన్న గాడు జాదా గుస్సాగా ఉన్నాడు కొడుకు. ఎందుకైనా మంచిది చెప్పుకు బుద్ధి చెప్పి పారిపోదామా? నాటిగా దొరికాడు బ్లడీ బ్యాస్టర్డ్. దేని విడిచిపెడతానా? అరే సర్కార్, కిందటి సర్కార్ కూడా ఇట్లాగే అనేవాడు. అంటే ఏమైంది? అరే ఏమీ కాలేదు, మొత్తం గయా. సర్కార్, ఆ సింగన్న గాడు సామాన్యుడు కాదు. వాడికి పేగులన్నా రక్తమన్నా జాదా ఇష్టం. వాడితో మనకెందుకు చక్కరా? ఒక మంచి పని చేద్దాం. ఊళ్ళోకి పోయి వాడి ఒక్కడి మీదకి మనకుండే పోలీస్ ఫోర్స్ అంతా పట్టుకొద్దాం. అప్పుడు దొరుకుతాడు కొడుకు. నా, నువ్వు ఇక్కడే ఉండు. నా ఫోర్స్ ఏమిటో వాడికి చూపిస్తాను. డ్రైవర్, మూవ్ స్ట్రైట్. పుట్టడు పుట్టబోడు అన్నావు, వచ్చాడ్రా నీ మగ్డు. స్టేషన్ తీసుకుపదండి. కమాన్. చూడు రమేష్, ఎంతో కాలంగా ఎవరికీ దొరకకుండా సారా వ్యాపారం చేస్తున్న ఆ సింగన్నని పట్టుకున్నందుకు నా హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నో థ్యాంక్స్. నిజం చెప్తున్నాను రాత. నో, నువ్వు పచ్చి అబద్ధాలు కొరివి. చాలా మంచి మాట, ఒక్కసారి విను. అది నీ దగ్గర దాచుకో. దాన్ని నీతోనే పంచుకుందామని. నథింగ్ డూయింగ్. విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్? హాయ్, ముందుంటే కుమ్మింది కోపం, నీ వెనకుంటే కమ్మింది తాపం. అరే ఏం చేయను నేనెలా చావను, అరే ఏం చేయను నేనెలా చావను. ముందుంటే కుమ్మింది కోపం, నీ వెనకుంటే కమ్మింది తాపం. అరే ఏం చేయను నేనెలా చావను, నేనేం చేయను ఎలా చావను.
విరజాజి చెండల్లే విరబూసి నువ్వుంటే వెర్రెక్కి పోతుంది భామా పసినిమ్మ పండంటి మిసమిసలు చూస్తుంటే కుసి పెరిగిపోతుంది భామా విరజాజి చెండల్లే విరబూసి నువ్వుంటే వెర్రెక్కి పోతుంది భామా పసినిమ్మ పండంటి మిసమిసలు చూస్తుంటే కుసి పెరిగిపోతుంది భామా ఇది నా ముద్దంటే అది నువ్వు వద్దంటే ఇది నా ముద్దంటే అది నువ్వు వద్దంటే ఏం చేయను నేనెలా చావను నేనేం చేయను నేనెలా చావను చూస్తుంటే విరిగింది కోపం Is it? చేస్తుంటే పెరిగింది తాపం అరే ఏం చేయను నేనెలా చావను అరే ఏం చేయను నేనెలా చావను గడుసైన నీ చేయి పడదాన్ని మతిపోయి చల్లంటూ జరిగింది చందాలిలో ఊగే చిగురాకు అంచల్లే గిలికింత ఉరికింది నాలో గడుసైన నీ చేయి పడదాన్ని మతిపోయి చల్లంటూ జరిగింది నాలో చందాలిలో ఊగే చిగురాకు అంచల్లే గిలికింత ఉరికింది నాలో వలపే పొంగింది వయసే లొంగింది వలపే పొంగింది వయసే లొంగింది ఏం చేయను నేనెలా చావను అదే ఏం చేయను నేనెలా చావను చూస్తుంటే విరిగింది కోపం చెయ్యేస్తుంటే పెరిగింది తాపం అదే ఏం చేయను నేనెలా చావను ఏం చేయను ఎలా చావను అమ్మయ్యా రాధాదేవి గారి ఫోర్సు ఇప్పటికి తగ్గిందన్నమాట చూడు శిష్య మనకు ప్రమోషన్ వచ్చింది లేదు గురువు గారు మనల్ని డిస్మిస్ చేశారు అదేమిటి మా డాడీ నా పెళ్లి మరొకరితో నిశ్చయం చేశారు నాకంటే మీకు ఆ దొంగలు వేట ముఖ్యమైందిగా మొత్తం తీరిపోయింది ఏమీ తీరిపోలేదు మన పెళ్లి జరిగి తీరుతుంది రాధ నేను ఇప్పుడే వెళ్ళి మీ డాడీతో మాట్లాడతాను ఆయన నొప్పించడం అంత తేలిక కాదు రమేష్ నన్ను తప్పించుకోవటం కూడా అంత తేలిక కాదు రాధ మీ డాడీని ఖచ్చితంగా అడిగేస్తాను పెళ్లి చేస్తారా లేవ తీసుకుపోమంటారా అని ఎవరిని లావు తీసుకుపోయేది మా డాడీనా ఏ రాధ ఏమిటా వేళాకులం లేకపోతే ఏమిటి లేడికి లేచిందే పరగా చూడు రమేష్ ఈ పంతాలు పట్టింపులు మనకొద్దు మా డాడీతో ముందుగా మన విషయం అంతా చెప్పి మీకు ఫోన్ చేస్తాను తమరు దయచేయండి అంటే ఎప్పుడు రేపు ఉదయం 10 గంటలకి ఇదిగో మళ్ళీ ఏదో దొంగల బేరం వచ్చిందని పరువు తీక బుద్ధిగా ఇంటి దగ్గరే కూర్చోండి అర్థమైందా గురువు గారు చిత్తం శిష్యుడు గారు అంతా తమ దయ చూడమ్మా నువ్వు ఎలాంటి వాడిని ప్రేమించావో తెలుసా ఒక సామాన్య జీతగాన్ని ఇన్నాళ్ళు నువ్వు ఎలా పెరిగావో ఎలాంటి జీవితానికి అలవాటు పడ్డావో ఒక్కసారి ఆలోచించు ప్రతి నెలా నీ చిల్లర ఖర్చుకు 1000 రూపాయలు అవుతుంది ఇప్పుడు నువ్వు అతను పెళ్లి చేసుకుంటే ఆ ఖర్చులో సగం మాత్రమే మీ ఇద్దరి జీవితాలకు దిక్కవుతుంది నేను కష్టపడతానన్నా ఈ కష్టాలన్నిటికీ మారు పేరు దరిద్రాన్ని అనుభవించడమేనమ్మా ఆ బాధలన్నీ మేము అనుభవించాం భరించాం ఎందుకో తెలుసా మీకోసమేనమ్మా మీరు మహారాజు బిడ్డలా బతకడానికి కానీ ఇప్పుడు నువ్వేమంటున్నావు మళ్ళీ ఆధోగతి పాలే అవుతానంటున్నావు నానా ఈ ప్రేమలన్నీ అందమైన కళ్ళకే తప్ప అసలైన జీవితానికి పనికిరావమ్మా ఇట్స్ ఆల్ రైట్ నీ మంచి కోరే మరో సంబంధం ఖాయం చేస్తాను టైం అయింది వస్తాను హలో హలో రాధ నేను రమేష్ని ఏమిటి రాధ ఈ అన్యాయం 10 గంటలు అయిపోయి ఎంతసేపు అయిందో తెలుసా నేను రాధ తల్లిని మాట్లాడుతున్నాను ఓహో ఐఎమ్ సారీ నమస్కారం అండి చూడబ్బాయి రాధ గురించి నువ్వు ఆశలు పెంచుకోకు ఆస్తి అంతస్తు అన్నీ ఉన్న సంబంధం నిశ్చయం అయిపోయింది ఆ పెళ్లి జరిగి తీరుతుంది అమ్మా రాధ మిమ్మల్ని ఆయన 2 కళ్ళలా చూసుకుంటున్నారు నీ సుఖం నీ సంతోషమే తన జన్మకి సార్థకం అని నమ్మిన మనిషి నీ ఆవేశాన్ని నమ్ముకుంటావో ఆయన మనసునే గౌరవిస్తావో నువ్వే తేల్చుకో
హలో హలో అటెన్షన్ అటెన్షన్ అనేక దారుణ హత్యలు చేసి ఆచూకీ తెలియకుండా తిరుగుతున్న హంతకుడు ఈ ప్రాంతాల్లోనే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి. అటెన్షన్ అటెన్షన్ అనేక హత్యలు చేసిన ఘరానా ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లోనే తిరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి. బి అలర్ట్ బి అలర్ట్. అటెన్షన్ అటెన్షన్ అనేక హత్యలు చేసిన ఘరానా ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లోనే తిరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి. బి అలర్ట్ బి అలర్ట్. నువ్వా? నేనుగా ఇంకెవడరా? నేనే పులి పిల్లినాయ. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? లక్ష్మి, రాధ ఇంకా కాలేజీ నుంచి రాలేదా? ఇవాళ రాత్రి కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. మీరు వెళ్ళగానే అతను ఫోన్ చేశాడు. ఎవరు? అదే రాధ ప్రేమించిన అతను. ఏమన్నాడు? ఏమంటాడు? రాధకి మరో సంబంధం నిశ్చయం చేశామని నేనే చెప్పేశాను. అందుకు రాధ ఏమంది? ఏమనలేదు. వెరీ గుడ్. నాకు తెలుసు లక్ష్మి, రాధ నా మాట ఎప్పుడూ కాదనదని. మున్నా గోపి కనిపించడం లేదే? స్కూల్ నుంచి ఇంకా రాలేదు. తీసుకురావడానికి ధర్మే వెళ్ళాడు. అమ్మగారు అమ్మగారు పిల్లలు ఏమైనా వచ్చారండి? లేదే, స్కూల్ నుంచి తీసుకురావడానికి నువ్వే వెళ్ళావుగా. వెళ్ళానమ్మా, కానీ స్కూల్ దగ్గర కనిపించలేదండి. కనబట్లేదా? ఏమై ఉంటారు? అదే తెలియడం లేదండి. అక్కడంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదండి. వాళ్ళ క్లాస్ లో చూసావా? చూశానమ్మా, ఇద్దరు అంతకు ముందే వెళ్ళారని అక్కడ ఉన్నవాళ్ళు అన్నారండి. ఏమండి, మీరు వెళ్ళి పిల్లలు ఎక్కడున్నారో చూడండి. పద. హలో, నీ పాలిట యముణ్ణి, నీ ముద్దుల కొడుకు ఇప్పుడు నా గుప్పిట్లో ఉన్నాడు. వాడు తిరిగి నీకు దక్కాలంటే మనకు కావాలి 20 లక్షల రూపాయలు. 20 లక్షలు? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీ తేజమ్మ తల్లో నుంచి 20 లక్షల రూపాయలు ఇచ్చావు, లక్షణంగా నీ కొడుకుని చూస్తావు. పోలీసు రిపోర్ట్ ఇచ్చావు, ఖచ్చితంగా వాడి శవాన్ని చూస్తావు. హలో 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 హలో. ఏమండి, ఏమిటండి, ఏం జరిగిందండి? ఏం జరిగింది బాబు గారు? మన మున్నాను ఎవడో ఎత్తుకుపోయి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అయ్యో, 20 లక్షలు ఇస్తే కానీ తిరిగి ఇవ్వడు. ఏమండి, నా మున్నాని కాపాడండి, నా బిడ్డని కాపాడండి, నా బిడ్డని రక్షించండి. ఏమండి, రాధా అమ్మా, ఏమైందమ్మా? నీ తమ్ముడు ఎవరో ఎత్తుకుపోయారమ్మా, నా మున్నాని ఎవరో ఎత్తుకుపోయారే. వాడిని ఎన్ని బాధలు పెడుతున్నారు, ఎంత చిత్రవద చేస్తున్నారు. అమ్మా, మున్నాకేం భయం లేదమ్మా, క్షేమంగా తిరిగి వస్తాడు. ప్రకాష్, మేడం. పోలీసులు ఫోన్ చేయి. ఎస్ మేడం. నీకేమైనా మర్చిపోయిందా? పోలీసులకు ఫోన్ చేస్తావా? వాడేమన్నాడో తెలుసా? పోలీసులకు ఫోన్ చేసి మన మున్నా శవమే మనకు దక్కుతుందన్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇక చేసేదే ఉంది. వాడు అడిగిన డబ్బు ఇచ్చారు. 20 లక్షల ఎంతైనా సరే, ఈ ఆస్తంతా పోయి నేను సర్వనాశనం అయిపోయినా సరే మాకు లక్షలు లేదు. కానీ మున్నా నా వంశోద్ధారకుడు నాకు దక్కాలి. మున్నా 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 మున్నా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? బాబు, గోపి ఏడి?
ఏమో తెలీదు, ఇంటికి రాలేదా? ఎవరు? నేనంటే నేనే. ఇక్కడ చిన్న పొరపాటు జరిగిపోయింది. నీ కొడుకు బదులు నీ డ్రైవర్ కొడుకు దొరికాడు. అయినా నేను మాట తప్పేవాడిని కాదు. మాట అంటే మాటే. 20 లక్షల రూపాయలు. నువ్వు పట్టుకున్న కుర్రాడి తండ్రి జీతం ఎంతో తెలుసా? నెలకు 300 రూపాయలు. 20 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయనుకున్నావు? నీ దగ్గర నుంచే వస్తాయి. నో నెవర్. నేనెందుకు ఇవ్వాలి? నువ్వు ఎందుకో పనికిరాని మంచివాడివి కనుక. పులి చంపుతాను అంటే ఆవేనంది. పిల్లకు పాలిచ్చి కరెక్ట్ టైంకి వస్తానంది. నువ్వు అలాంటి గంగి గొవ్వే. నీ సంగతి నాకు బాగా తెలుసు మిస్టర్ మోహన్ రావు. నీ ఇంటిని 1000 కళ్ళతో కాపలా కాస్తున్నా. 20 లక్షల కోసం పోలీసులతో చేతులు కలుపుతావో, నీ డ్రైవర్ కొడుకు పేగుల్ని నీ ఇంటి ముందు తోరణాలుగా చూస్తావో నువ్వు తెలుసుకో. యు ఇడియట్. మళ్ళీ ఏమిటండి ఆ ఫోను? ఆ దుర్మార్గుడు పట్టుకుంది మన గోపిది. 20 లక్షలు ఇస్తే తప్ప వదిలిపెట్టనంటున్నాడు. బాబు, నా బిడ్డను కాపాడండి. ఎలాగైనా నా బిడ్డను రక్షించండి. ధర్మయ్య, గోపికి ఏం భయం లేదు. నేను మాటిస్తున్నాను. ప్రకాష్, పోలీసులకు ఫోన్ చేయి. అలాగే సార్. ఆగు. ఏమండి, ఇందాక మున్నా గురించి పోలీసులకు ఫోన్ చేస్తుంటే వద్దన్నారు. వాడిని చంపిస్తారని కదా, మరి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేయమంటున్నారు? నేను మూర్ఖున్నే చేయమండి లక్ష్మి. వాడు పొరపాటు గోపిని పట్టుకుపోయాడు. గోపి తండ్రి ఎలాగో 20 లక్షలు ఇవ్వలేడని తెలుసు. అయినా వాడు దబాయిస్తున్నాడు. నువ్వేం కంగారు పడకు. నేనే పోలీసులకు ఫోన్ చేస్తాను. నాలుగు మూడెంత? 10. ఎవరు కదలద్దు. వాళ్ళందరినీ జీప్ దగ్గర తీసుకురా. అందరూ రండి. నేను రమ్మంటుంటే డాన్స్ చేస్తున్నారా కుంటుతూ? హలో హలో, హెడ్ క్వార్టర్స్. స్మగ్లింగ్ కింగ్ జగ్గు దొరికాడు. ఎక్సలెంట్. చూడు రమేష్, ఇక్కడ ఒక ఇంట్లో కుర్రాన్ని కిడ్నాప్ చేశారు. నువ్వు ఆ కేసు హ్యాండిల్ చేయాలి. అలాగా, ఇమీడియట్ గా వచ్చేస్తున్నాం. ఓకే సార్.